Another important question from signals and systems. Obtain the condition for distortionless transmission system. Okay, now మనకి distortionless transmission system అంటే ఏమిటో మనకు తెలియాలి. డిస్టోర్షన్లెస్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే ఏమీ లేదు, అవుట్పుట్ ఈజ్ the function of faithful reproduction of input. X of t ఇది సిస్టమ్, అవుట్పుట్ y of t. ఈ సిస్టమ్ డిస్టోర్షన్లెస్ అవ్వాలనుకుంటే then y of t is equal to faithful reproduction of input. అంటే యాంప్లిట్యూడ్ వేరీ అవ్వాలి, టైం షిఫ్ట్ అవ్వాలి. ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ x of t ఇలా ఉందనుకోండి, మనకు వచ్చే అవుట్పుట్ సిగ్నల్ y of t ఎలా ఉండాలంటే యాంప్లిట్యూడ్ వేరీ అవ్వాలి, నెక్స్ట్ వచ్చి టైం షిఫ్టింగ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటే, లేదా రైట్ షిఫ్ట్ అయినా ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటే అవుతుంది అన్నమాట. ఇలా మొదలవుతుంది సిగ్నల్, ఇది y of t అవుతుంది. ఇప్పుడు డిస్టోర్షన్లెస్ సిస్టమ్కి ఇన్పుట్ ఇస్తే ఈ అవుట్పుట్ వస్తుంది. ఓకే, నౌ ఈ కండిషన్ తీసుకోండి, y of t ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x of t మైనస్ t0. apply Fourier transform both sides. Now y of t becomes y of omega, k into k constant, right as it is, x of t minus t omega. Apply shifting property, e power minus j omega t0 into x of omega. Now x of omega ఇటు సైడ్ తెచ్చేద్దాం, y of omega by x of omega, y of omega by x of omega is equal to k into e power minus j omega t0. y of omega by x of omega ni h of omega అంటారు, ట్రాన్స్ఫర్ ఫంక్షన్, is equal to e power minus j omega t0 into k. అంతే కదా, e power minus j omega t0 into k. నౌ మనం ఇప్పుడు రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి మ్యాగ్నిట్యూడ్ గ్రాఫ్, ఫేజ్ గ్రాఫ్, మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ అండ్ ఫేజ్ ప్లాట్స్. ఫర్ దిస్ మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ చూద్దాం ఫస్ట్. మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ అంటే ఏం లేదు, హెచ్ ఆఫ్ ఒమేగాని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయడమే, k ఇంటూ ఈ పవర్ మైనస్ j ఒమేగా t0. ఇప్పుడు k కాన్స్టెంట్, మ్యాగ్నిట్యూడ్ kనే, k ఇంటూ ఈ పవర్ j ఒమేగా t0 అంటే కాస్ ఒమేగా t0 మైనస్ j సైన్ ఒమేగా t0. దీనికి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తే రూట్ ఓవర్ కాస్ స్క్వేర్ ఒమేగా t0 ప్లస్ సైన్ స్క్వేర్ ఒమేగా t0. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1, k ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు k, మ్యాగ్నిట్యూడ్ k అనమాట. అప్పుడు మ్యాగ్నిట్యూడ్ స్పెక్ట్రమ్ ఎలా వస్తుంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఒమేగా ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ఒమేగా కాన్స్టెంట్ k వస్తుంది అనమాట. ఓకే, k అనే కాన్స్టెంట్ వస్తుంది, ఎనీ వాల్యూ ఆఫ్ ఒమేగా k అనే కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది, మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. నెక్స్ట్ ఫేజ్ స్పెక్ట్రమ్. ఫేజ్ స్పెక్ట్రమ్ అంటే మళ్ళీ సేమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ హెచ్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఈ పవర్ మైనస్ j ఒమేగా t0, సేమ్ k ఇంటూ కాస్ ఒమేగా t0 మైనస్ j సైన్ ఒమేగా t0. ఇప్పుడు a మైనస్ ఐబికి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ a బై b, tan ఇన్వర్స్
b by a, sorry, sin omega t naught by cos omega t naught, but minus కాబట్టి minus, sin by cos tan inverse minus tan of omega t naught, tan get cancel, minus omega t naught, theta is equal to, so phase spectrum omega angle of h of omega minus omega t naught for any value of omega రివర్స్ వస్తుంది అంతే, నెగిటివ్ దగ్గర పాజిటివ్ దగ్గర నెగిటివ్, ఇలా వస్తుంది అనమాట. లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ at negative places it gives positive values of omega, it gives negative spectrum. This is the phase spectrum ఇంత రాస్తే సరిపోతుంది, డిస్టోర్షన్లెస్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ.